అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆలంబన. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, గేటుకి వేసిన బోల్ట్ తప్పించి తలుపులు తెరచుకొని లోపలికి వెళ్ళాను. పెద్ద డాబా ఇల్లు అది. చుట్టూ విశాలమైన ఆవరణ. అక్కడక్కడ నందివర్ధనం, 100 వరహాల్లాంటి పూల గుబుర్లు. ప్రహరీ గోడ పక్కనే నిండా కాయలతో ఓ జామ చెట్టు, కాయల్లేని కొబ్బరి చెట్టు ఒకటి. సింహద్వారం ముందున్న వరండా మెట్లు ఎక్కాను. తలుపులు మూసున్నాయి. తడుదునా అనుకోబోయే అంతలో నా ప్రమేయం లేకుండానే తలుపులు తెరుచుకున్నాయి. తెరుచుకోవటంతో పాటు ఎవరు అన్న గద్దింపుతో పాటు గుమ్మంలో ప్రత్యక్షమైన ఓ వయసు మల్లుతోన్న పూర్వ సువాసిని. స్టన్ అయ్యాను. పొద్దు వాలుతోన్న అపురూప సౌందర్యం, యవ్వనంలో గొప్ప అందగత్తై ఉండాలి. ఎవరు నువ్వు? ఏం కావాలి? శూలాలు విసురుతున్నట్టు దూసుకొచ్చాయి ప్రశ్నలు నా మీదికి. అబ్బా, గొంతులో అంత కటువుదనం అవసరమా? నమస్కారం, మర్యాదగా చేతులు జోడించాను. ఈ పక్క గాంధీ హైస్కూల్లో టీచర్ పోస్టింగ్ ఇచ్చారండి. మీ ఇల్లు స్కూలుకు దగ్గరలో ఉంది. అద్దెకు గది ఏమైనా ఇస్తారేమో అడుగుదామని వచ్చానండి. పరిచయాన్ని, అవసరాన్ని వినమ్రంగా విన్నవించాను నేను. అస్సలివ్వను. నా ఇంట్లో గది అద్దెకిస్తానని ఏ దరిద్రపు పీనుగా చెప్పింది నీకు? చెప్పు. పాతేసి ఉప్పు పాత్ర వేస్తాను వెధవల్ని. నేనంటే ఆటైపోయింది వెధవలకి, అరిచేస్తోందావిడ. ఎవరో చాటుగా ఉండి నన్ను లోపలికి పంపించినట్టు. దడుచుకున్నాను. ఆకారానికి, స్వభావానికి పోలికే లేనట్టుందే. మరి ఇంకే అవకాశాన్ని నాకివ్వకుండా దడాలున తలుపులు కూడా మూసేసుకున్నది ఆవిడ. గేటు తలుపు బోల్టు వేసి వెళ్ళు అని ఆజ్ఞాపిస్తూ వెనక్కి తిరగబోతూ నిట్టూర్చాను. అది పులిపంజా నుంచి తప్పించుకున్నాననిపిస్తున్నందుకో, గది దొరకని ఆశాభంగానికో తెలీదు. గేటు వైపు నడవబోతూ చెవులకు అలికిడి తగిలి మెడ అటుగా తిప్పాను. కుడివైపు ప్రహరీ పక్కనున్న జామ చెట్టు మీద 2 పిల్లలు చప్పుడు కాకుండా కాయలు తెంపి బయటకు విసురుతున్నారు. రోడ్డు మీద నుంచి ఇంకొంతమంది పిల్లల కంఠాలు గుసగుసగా, అదిగో ఆ కొమ్మ గుబురులో పండుకాయుంది, ఇదిగో నీ కాలు పక్క పంగలో కాయ దోరగా ఉంది చూడు అంటూ వీళ్ళకి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. టీచర్ని నేను. ఎలాంటి సమయమైతేనేమి అల్లరిని, ఆకతాయితనాన్ని సహించగలనా? శబ్దం కాకుండా అటు నడిచాను. నన్ను చూసి గోడ మీదికి దూకి పారిపోవాలని చూస్తున్న ఆ పిల్లగాళ్ళ కాలరొకటి, చెయ్యొకటి ఒడుపుగా దొరకబుచ్చుకొని జాగ్రత్తగా కిందికి దింపాను. బయట నుంచున్న పిల్లలు కాళ్ళకి బుద్ధి చెప్పే ఉంటారు. ఇక అలవాటైన నా ధోరణిలో బిత్తరి చూపులు చూస్తున్న వాళ్ళిద్దరికీ పాఠం మొదలుపెట్టాను. ఏమిటర్రా మీరు చేస్తున్న పని? తప్పు కదూ. చదువుకుంటున్న పిల్లలేనా మీరు? మీకు కావాలంటే ఆంటీని అడిగి కోసుకోవాలి కానీ ఇలా గోడలు దూకచ్చా అన్నాను మందలింపుగా. 12, 14 ఏండ్లుంటాయి వాళ్ళకి. స్టూడెంటు పిల్లలకి మళ్ళీ యూనిఫామ్లో ఉన్నారు. ఆ ముసలమ్మ రాక్షసండి, అడిగినా కోసుకొనివ్వదు, కొడుతుంది కూడా, భయంగా అన్నాడొకడు. తప్పు. పెద్దవాళ్లను అలా అమర్యాదగా మాట్లాడచ్చా? ఆవిడ చెట్టు ఆవిడ ఇష్టం. మంచిగా అడగాలి, ఒప్పించి కోసుకోవాలి. అంతేగాని ఇది కాదు పద్ధతి. ఆంటీకి సారీ చెప్పండి, వెళ్ళండి. బలవంతంగా నడిపించబోయాను. ఓహ్, ఏదో అయ్యింది. ఒక్క గుంజుతో నా చేతులు విడిపించుకొని ఒక్క పరుగున గేటు దాటేశారు ఆ పిల్ల పిడుగులు. చేసేదేముంది, నేను అటే అడుగులు వేశాను. ఒక్క గది సరిపోతుందా నీకు? ఉలికిపాటుగా వెనక్కి తిరిగాను. వరండాలో నిలబడి ఉంది ఆ వృద్ధ క్లియోపాత్ర. కాస్త వెనక ముందు ఆడాను గాని గది చూశాక వద్దనాలి అనిపించలేదు. గది విశాలంగా ఉంది. దక్షిణం వైపు కిటికీలు. నీళ్ల కొరత లేదు. బాత్రూమ్ నీటుగా ఉంది. అంతా బానే ఉంది కానీ అదేమిటో సుందరమ్మ గారింట్లో అద్దెకి దిగానంటేనే స్కూల్లోనూ ఊర్లోనూ అంతా ఎంత ధైర్యం అంటూ ముక్కున వేలేసుకోవటమే. ఎందుకలాగా? కొంచెం కోపిష్టి మనిషిలా ఉంది అందుకా? అర్థమవుతుందిలేమ్మా, 4 రోజులాగు అంది పాలబూత్ నడిపే తాయారమ్మ. మనుషులంటే పగ ఆవిడకి. మా స్కూల్ వాచ్మెన్ రంగయ్య అభిప్రాయం. ఆవిడ నోరుందే, అది చాలా పవర్ఫుల్. శాపనార్థాలు మొదలుపెట్టిందంటే సహస్రం దాటాల్సిందే. నా కొలీగ్ అనుభవాలు. కాస్త బెరుకనిపించింది. కానీ చూద్దాం నా మీద ప్రసన్నత ఎన్నాళ్ళుంటుందో.
అన్నాళ్లే ఉందాం, ముందే పారిపోవటం ఎందుకు అంది నా మొండితనం. ఒక్కో రోజు గడిచే కొద్దీ నాకు అవగతమవుతోంది, అందరూ అన్నట్టు సుందరమ్మ గారి ప్రకృతిలో విపరీతమేదో ఉందని. విద్యా సంవత్సరం మొదటి రోజులు ఉదయం పనట్టే ఉండేది కాదు. తోచక సుందరమ్మ గారిని గమనిస్తూ ఉండేదాన్ని. సైకాలజీ నాకిష్టమైన సబ్జెక్టు. పొద్దున్నే లేవటం ఆలస్యం, పాల ప్యాకెట్ తెచ్చే అమ్మాయితో తగాదా మొదలు. ఆలస్యమైందనో లేకపోతే చీకట్నే వచ్చి నిద్ర పాడు చేసిందనో. కూరలమ్మి సరే రోజు జగడమే. గమ్మత్తేమిటంటే కోప్పడ్డానికి ఆవిడకి మనుషులే అక్కర్లేదు. బాదం చెట్టు మీద గోల చేసే కాకులు, కిటికీ రెక్కల మీద వాలి కిచకిచమంటూ సందడి చేసే పిచ్చుకలు, దండెం మీద బట్టలు ఎగరగొట్టే హోరుగాలి అన్నీ ఆవిడ ఆగ్రహానికి ఆజ్యం పోసేవే. ఎందుకావిడకి లోకమంటే అంత కసి, ద్వేషం? ఈ సందేహానికి అనుకోకుండా సమాధానం దొరికింది. ఆ రోజు పొద్దున్నే నా గదికి వచ్చింది పాలమ్మాయి. ఎన్ని కేకలేసినా లెగట్లేదు ఆ అమ్మగారు. ఏమిటో కనుక్కోండి టీచరమ్మా అని కంగారుగా అంటూ. నేను వెళ్ళి తలుపు తట్టి చూశాను. సుందరమ్మ గారి పడగ్గదికి నా గదికి మధ్య ఉన్న తలుపు గడియ బలంగా లేకపోవటం మంచిదయ్యింది. గట్టిగా తోస్తే విరిగి పడింది. లోపలికి వెళ్ళాం. సుందరమ్మ గారు పేలిపోయే జ్వరంతో ఒళ్ళు తెలియకుండా మూలుగుతోంది. పాపం. మొహం తుడిచి కాఫీ తాగించాక కళ్ళు విప్పింది కాస్త. ఆస్పత్రికి వెళదామంటే తల అడ్డంగా ఊపింది. మరేం చేయను? నా దగ్గర ఉన్న టాబ్లెట్ ఏదో వేసి జావ కాచి పట్టించాను. ఆ రోజు స్కూల్కి సెలవు పెట్టి ఆవిడ దగ్గరే ఉండిపోయాను. మూసిన కన్ను తెరవట్లేదు ఆవిడ. పగలు గడిచింది. సుందరమ్మ గారికి అలాగే ఉంది. పాలమ్మాయిని సాయం ఉండమంటే చంటిబిడ్డ ఉన్నదమ్మా, మా ఆయన ఊరుకోడు అంది. నాకు ఆ రాత్రి ఎంత భయంకరంగా గడిచిందో చెప్పలేను. సుందరమ్మ గారు జ్వర తీవ్రతలో ఒకటే కలవరింతలు. జ్యోతి, నన్ను వదిలి వెళ్ళకమ్మా అని ఏడుస్తోందోసారి, నన్ను ముట్టుకోకండి అరుస్తోందోసారి, గుండెలు కరిగేలా కుములుతుంది ఇంకోసారి. పండుటాకులా పడున్న ఆమె పట్ల జాలితో సానుభూతితో మనసు కరిగిపోయింది నాకు. పాపం, పైకి పెద్ద పులిలా గర్జిస్తుంది కానీ గతంలో ఎన్ని కష్టాలను అనుభవించిందో. ఎలాగో తెల్లవారింది. నేను నా గదికొచ్చి కాఫీ పెడుతున్నాను. సుందరమ్మ గారి గదిలోంచి ఎవరిదో కొత్త గొంతు. ఎవరు చెప్పమా? బంధువులా, స్నేహితులా? ఎవరైతేనేమి, ఇంకొకరున్నారంటేనే తేలిగ్గా అనిపించింది. బరువు దించుకుందామని కాదు, పంచుకుందామని. ఇంకో కప్పు కాఫీ కలిపి తీసుకువెళ్ళాను. సుందరమ్మ గారి మంచానికి కాస్త దగ్గరగా నిలబడి ఉన్నారాయన. మా తాతగారి వయసు ఉంటుంది. చూడగానే గౌరవం కలిగేలా ఉన్నారు. నేనిచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ, నా పేరు నందగోపాలమ్మ, ఆయుర్వేద వైద్యుణ్ణి. సుందరి శరీరతత్వం నాకు తెలుసు, మందు ఇచ్చిపోదామని వచ్చాను అన్నారాయన సాదాగా. సుందరి, నా లోపల ఎంత ఆశ్చర్యమో. నీకు పేపర్ వేసే కుర్రాడు చెప్పాడట నాకు బాగోలేదని నీరసంగా అంటోంది సుందరమ్మగారు. నాకు కలగబోయే సందేహానికి సమాధానంగా. ఆయన నా చేతికి కొన్ని కాగితం పొట్లాలిచ్చారు. ఎలా వాడాలో చెప్పారు. నా దగ్గర సెల్ ఉందేమో కనుక్కున్నారు. తన నెంబరు రాసిచ్చారు. సాయంత్రానికల్లా తగ్గిపోతుంది, తగ్గకపోతే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయారాయన. కాకితో కబురందగానే రెక్కలు కట్టుకు వాలే అనుబంధం. శరీరతత్వం తెలిసినంత దగ్గరితనం అయినా అంత ఉదాసీనం. ఎవరాయనా? ఏమవుతారు? ఎన్ని ప్రశ్నలో. కానీ సుందరమ్మ గారిని అడిగే తాహత నాకు. ఆ రోజు సోమవారం. సుందరమ్మ గారు యథాస్థితికి వచ్చేశారు. ఆవిడ సంగతేమో కానీ 24 గంటలు నేను పడ్డ టెన్షన్ నుంచి రిలీజ్ చేసి సుఖాంతంగా ముగించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని అనిపించింది. ఆ సాయంత్రం శివాలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకువస్తుండగా మంటపం మెట్ల మీద కూర్చొని కనిపించారు నందగోపాల్ గారు. దగ్గరగా వెళ్ళి నమస్కరించాను. సుందరమ్మ గారి జ్వరం తగ్గిపోయిందండి అన్నాను నేను కూర్చుంటూ. నీ దగ్గర నుంచి ఫోన్ రాకపోతే అదే అనుకున్నాను అన్నారాయన చిరునవ్వుతో. మొన్న రాత్రి ఆవిడ పరిస్థితికి చాలా గాబరా పడ్డాను. ఈ సంగతి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పినా ఒక్కరూ తొంగి చూడలేదు. నేను సంభాషణ తెంపలేదు, పొడిగించాను. సుందరి గారి గురించి శ్రద్ధ తీసుకున్నది మీరొక్కరే డాక్టర్ గారు. మీకు ఆమె చాలా కాలంగా తెలుసు అనుకుంటాను.
అన్యదా భావించనంటే ఒక్క మాట అడుగుతాను. ఎందుకావిడ ప్రతి వాళ్ళు తన ప్రత్యర్థులే అన్నట్టు పోరాటానికి సిద్ధపడుతుంది? ఎందుకంత అశాంతిగా అసహనంగా కనిపిస్తుంది అని నా వైపు దీర్ఘంగా చూశారాయన. ప్రతి కన్నీటి చుక్క వెనక భరించలేని బాధ, విపరీతమైన మానసిక క్షోభ ఉంటాయి. చేతకానితనంతో వచ్చే ఆగ్రహం వెనక కర్కశమైన అణచివేత, తీవ్ర ఆశాభంగం ఉంటాయి. ఇది నా ఉద్దేశం. వీటన్నిటికీ గురి అయిన నిర్భాగ్యురాలు సుందరి. పొద్దు వాటారుతూ చీకట్లు మిగిలిస్తున్న సంధ్యా సమయం. గుడి అంతటా నూనె దీపాల వెలుగులు ఆధ్యాత్మికతతో కూడిన వైరాగ్యాన్ని తలపిస్తూ సన్నగా వినవస్తున్న మంత్రోచ్చారణ. వీటి మధ్య వినిపించారాయన జీవితం వంచిన ఓ అవల కథ. ఇప్పటి సుందరమ్మ ఒకనాటి సుందరి, సువర్ణ సుందరి, నిజంగానే బంగారు బొమ్మ. శాపవశాత్తు నా కడుపున పుట్టింది ఈ దేవకన్య అని మురిసిపోయేది తల్లి. పోటీలకు వెళ్ళని ప్రపంచ సుందరివి నువ్వు అని పొగిడేవాళ్ళు స్నేహితురాళ్ళు. అంతటి అందాల భరిణకి ఆయుర్వేదం నేర్చుకున్న ఏ పక్కింటి సామాన్యమైన కుర్రాడో ప్రేమిస్తున్నాను, గుండెల్లో పెట్టుకుంటాను అంటే మాత్రం సరేననే కర్మేమిటి? ఏ ఆధునిక రాకుమారుడో పంచకళ్యాణి లాంటి అందమైన కారెక్కి వచ్చి తనని చేపడతాడని కలలు కనటంలో తప్పేమిటి? ఆ అద్భుతమైన అవకాశం ఓ రోజు రానే వచ్చింది. ఆ ప్రాంతంలో ఇండస్ట్రీ స్థాపించిన ఓ పారిశ్రామికవేత్త నుంచి ఓ ఆఫరు. మా కుమారుడికి మీ కుమార్తెనివ్వటం మీకు అంగీకారమైతే ఫలానా రోజున నిశ్చితార్థానికి తరలి రాగలమని. వారి దగ్గరే పనిచేస్తున్న ఓ గుమస్తా సుందరి తండ్రి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అదృష్టం గుమ్మం దగ్గరకొస్తే కాదనటమా? ఎంత మాట! సుందరి నొసలు పైకెగిరేయి. ఇది నా విలువ అన్నట్టు. నిశ్చితార్థం వేళదాకా ఆ గర్వం అలాగే నిలిచిపోయింది కూడా. ఉంగరం తొడగబోయే ముందు చూసింది పెళ్ళికొడుకుని. ఇతనా తనకు కాబోయే వరుడు? నల్లగా, లావుగా, మూడొంతులు వెనక్కిపోయిన జుట్టుతో, ముందుకొస్తున్న బొజ్జతో. తల్లి తండ్రి పెళ్లిచూపల మాట ఎత్తనీయకుండా దాటవేసింది. ఇందుకా మూర్చపోయింది సుందరి. ఏం లాభం? సమయం మించిపోయింది. ఎవరూ ఆ అమ్మాయి గోడు వినిపించుకోలేదు. కాదంటే నూతిలో దూకుతానన్నది తల్లి, విషం తాగుతానన్నాడు తండ్రి. సగటు ఆడపిల్ల సుందరి. పెళ్ళి అయిపోయింది. నరకం మొదలైంది. వికారంగా ఉన్న అహంకారానికి తక్కువ లేదు. తిరస్కారంగా జవాబిచ్చేది సుందరి. శాడిస్ట్ అయ్యేవాడు భర్త. ఆ పాము ముంగిసల కాపురం కూడా ఎన్నాళ్ళలో సాగలేదు. జ్యోతి పుట్టిన 3 నెలలకే కారు యాక్సిడెంటులో పోయాడతను. సామరస్యంగా మెలగని సుందరికి స్వల్పంగా భరణం ఇచ్చి ఇంట్లోంచి పంపేశారు భర్త తరపువారు. తేలిగ్గా గాలి పీల్చుకుంది సుందరి. భర్త లేకపోవటం విషాదమనిపించలేదు. పుట్టింటి వాళ్ళని కూడా దగ్గరికి రానివ్వలేదు. నా కూతురు చాలు నాకు, మరెవరూ అక్కర్లేదు అనేది మొండిగా. తన చిన్ననాటి చిత్తరువులా ఉన్న కూతురంటే ప్రాణం సుందరికి. ఆ బిడ్డని చూసుకుంటూ గడిచిన కాలంలోని చేదుని మర్చిపోయి బతుకు మీద మళ్ళీ ఆశలు పెంచుకుంది. కూతురే లోకంగా బతకటం మొదలుపెట్టింది. ఒక్కోసారి మితిమీరిన తీపి వెకటవుతుంది. తల్లి కురిపించే ప్రేమని అడ్వాంటేజ్గా తీసుకొని అతిగా స్వేచ్ఛకి అలవాటు పడిపోయిన జ్యోతి ఒక రోజున ఇంటి నుంచి బయటకు వెళ్ళి మరి తిరిగి రాలేదు. ఏమయ్యిందో తెలీదు. పిచ్చిదైపోయింది సుందరి. ఏడ్చే ఆమె వెనుక లోకుల హేళనలు. ఉన్న ఊరు వదిలిపెట్టేసింది. ఇక్కడకు వచ్చేసింది. అత్తవారు భరణంలో భాగంగా ఇచ్చిన ఇల్లది. తను పుట్టిన ఊరు కూడా ఇదే. జ్యోతి ఆమె ఆశల మీద కొట్టిన దెబ్బ ప్రభావం ఆమె మానసిక స్థితిని పూర్తిగా మార్చేసింది. సౌమ్యత పోయింది. అందరికీ కంటగింపయింది. ఆనాటి అందాల రాసి ఈనాటి ముల్లపొద సుందరమ్మ ముగించి నిట్టూర్చాడు డాక్టర్ గారు. ఆ అమ్మాయి పేరు ఏమిటన్నారు? జ్యోత? హఠాత్తుగా అడిగాను లేస్తూ. అవును అంటూ ఆశ్చర్యంగా చూశారాయన. భారమైన మనసుతో ఇంటికి తిరిగి వచ్చాను. గుమ్మంలోనే ఉంది సుందరమ్మగారు. ఆడపిల్లవి, ఇంత చీకటి పడేదాకా షికార్లు చేసొస్తావా? ఇలాంటివి నా ఇంట్లో కుదరవమ్మాయి. చిటపటలాడుతూ స్వాగతిస్తున్న ఆమెను అభిమానంగా చూశాను. జ్యోతి నాకు తెలుసు. పైకి తోడుతున్న నూతిలో చేదని తుల్లిపడి వదిలేసింది సుందరమ్మగారు. మొహంలో విపరీతమైన ఆందోళన. క్షణాల్లో నుదుటి మీద చెమట బిందువులు చేరటం చూశాను నేను. జ్యోతి ఎవరో నాకు తెలీదు. గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయిందావిడ. గమ్మునైపోయాను.
నేను స్కూలుకు వెళ్ళేదాకా నా గది ముందర చాలాసార్లు తచ్చాడటం గమనించాను నేను. ఆ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి నూతి దగ్గర కాళ్ళు కడుక్కుంటూ ఉంటే ఏదో పని ఉన్నట్టు వచ్చి జ్యోతి ఎవరు అంది యథాలాపంగా అడిగినట్టు. మా ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్లు చెబుతుండేది. నాకు తెలుసు పొద్దుట్నుంచి ఆ మాట నన్ను అడగాలని ఎంత తాపత్రయపడుతున్నదో. ఇప్పుడు చచ్చిపోయింది. కాన్పులో సుస్థి చేసి సన్నగా వణికింది నా కంఠం. శరవేగంగా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది సుందరమ్మగారు మాటామంతి లేకుండా. దీపాలు పెట్టే వేళ తులసికోట దగ్గర దీపం వెలిగిస్తుంటే చూశాను. మంకెన పువ్వుల్లా ఎర్రగా తడిగా ఉన్నాయి ఆవిడ కళ్ళు. లీవు వేకెన్సీలో వచ్చానిక్కడికి. అది పూర్తయింది. 2 రోజుల్లో వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి. సామాను అది ఎక్కువ ఉంటుందని అన్నయ్య వచ్చాడు నాకు సాయంగా. వెంట కావేరి కూడా ఉంది. 10 ఏళ్లుంటాయి దానికి. వందనంగా ఉంటుంది. చెప్పిన పనులు చక్కగా చేస్తుంది. అది మా అంట్ల గిన్నెలు తోమి బోర్లిస్తుంటే సుందరమ్మగారు పరీక్షగా చూస్తున్నారు. చెప్పాను, జ్యోతి కూతురు. తల్లి చచ్చిపోయాక మా పని మనిషి పెంచింది దీన్ని. ఆ పని ఈ పని చేసి పెడుతూ మా ఇంట్లోనే ఉంటోంది అని చెప్పాను. తనకు కాదన్నట్టు తల తిప్పుకున్నది ఆవిడ. వెళ్ళే సమయం దగ్గర పడింది. సుందరమ్మగారు బయటకు మొహం చూపించట్లేదు. నేనే వెళ్ళాను సెలవు తీసుకుందామని. గోడ కానుకొని ఎటో చూస్తూ కూర్చున్నది ఆవిడ. ముఖంలో ఎంతో ఘర్షణ పడిన ఛాయలు. వెళ్ళొస్తానాంటీ. హఠాత్తుగా లేచి నా చేతులందుకుంది సుందరమ్మగారు. కావేరిని నా దగ్గర ఉండని టీచర్. కావేరి చేతిని ఆవిడ చేతికందించి తృప్తిగా బయలుదేరాను నేను. స్టేషన్లో మా కోసమే ఎదురు చూస్తున్నారు నందగోపాల్ గారు. ఆయన కళ్ళల్లో నా మీద అభిమానంతో పాటు సన్నని అనుమాన రేఖ. ఏమీ మాట్లాడకుండానే క్షణాలు గడిచాయి. గంట కొట్టారు. రైలు దూరంగా కనిపిస్తోంది. కావేరి ఎవరు? నిజం చెప్పండి టీచర్ అడిగారాయన. మీకెందుకు ఆ అనుమానం? తను జ్యోతి కూతురే అన్నాను. చాలా రిలీఫ్ కనిపించింది ఆయన మొహంలో. నా తలపై చేయుంచారు ఆప్యాయంగా. బండి ఆగింది. ఎక్కి కూర్చున్నాం. రెక్క వాలింది. రైలు కదిలింది. దూరమవుతున్న డాక్టర్ గారిని చూస్తూ అనుకున్నాను, క్షమించండి డాక్టర్ గారు, కావేరి జ్యోతి కూతురు కాకపోవచ్చును. కానీ జ్యోతిలా వంచబడి ప్రాణాలు పోగొట్టుకున్న ఓ నిర్భాగ్యురాలి బిడ్డే తను. అనృత దోషం నా కంటితే అంటనీగాక నా అన్న మమకారం కోసం ఆక్రోశిస్తున్న ఓ గుండెకు ఊరట, ఓ అనాథకు ఆసరా కలిగించాను. ఆ తృప్తి చాలు నాకు. ఇది మీకు కూడా తెలియటం నాకిష్టం లేదు. సారీ డాక్టర్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.